ప్రైజ్ లార్డ్ అండి. ఈ ఉదయకాల సమయం మీ మధ్యలోకి ఒక చిన్న ఉపమానం ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. ఒకరోజు విశ్వాసులు అందరూ కలిసి దేవుని ఆరాధించడానికి మందిరంలోకి వెళ్ళి ఆరాధన ప్రారంభించే సమయంలో అనుకోకుండా ఇద్దరు వ్యక్తులు ముసుగు వేసుకొని వారి మధ్యలోకి వచ్చి కత్తులతో వారిని బెదిరిస్తూ అన్నారంట, ఎంతమంది మీలో యేసుప్రభు కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి వెంటనే అనగానే ఒకవైపులో ఉన్నటువంటి పాటలు పాడే పిల్లలు, వాయిద్యాలు వాయించే యవన బిడ్డలు వీళ్ళంతా కూడా పక్కదారిలోకి వెళ్ళి బయటికి వెళ్ళి పారిపోయారు. ముందు వరుసలో కూర్చున్న వారి దగ్గరికి వెళ్ళి అడిగేటప్పటికి వారు కూడా మెల్లగా తలుపులోకి వెళ్ళి బయటికి వెళ్ళి వారు బయటికి నుంచి బయట వెళ్ళిపోయారు. సుమారుగా ఆరాధనకు 200 మంది వచ్చిన దాంట్లో చివరికి మిగిలింది ఒక 20 మంది. అదంతా పరిశీలన చేసిన ఆ ఇద్దరు వ్యక్తులు వారు వేసుకున్నటువంటి ముసుగును విప్పి అక్కడ ఉన్న సేవకుడికి చెప్తున్నారట, అయ్యా ఇదిగో నిజమైన విశ్వాసులు ఈ 20 మందేనండి, ఇంతవరకు పారిపోయారా? వీళ్ళందరూ నిజమైన విశ్వాసులు కారు. దేవుని కోసం ఎవరైతే ప్రాణం పెట్టడానికి సిద్ధపడతారో ఇగో ఇలాంటి వారే మందిరంలో కూర్చొని ధైర్యంగా ఉండగలుగుతారు. ఇప్పుడు వచ్చి మీరు బోధ చేసుకోవచ్చు, వీరికి దేవుని వాక్యం బోధించండి అని చెప్పి ఆ ఇద్దరు యవనస్తులు వెళ్ళిపోయారంట. నిజమే కాదండి, మన జీవితంలో కూడా నామమాత్రకమైన క్రైస్తవులుగా ఉంటున్నామా, ఏదో దేవుని ప్రేమిస్తున్న వారిగా మనం ఉంటూ దేవుని మందిరంలో కనబడుతున్నామా, లేకుంటే మన స్వలాభాల కోసము మన ఆశల కోరికల కొరకు వెళ్తున్నామా? నిజంగా దేవుడి మీద ఒక భక్తి భయము వణుకుతో మనం వెళ్తున్నామా? మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకులో దేవుడు మనకి ఎలాంటి తన కృప ద్వారా మనల్ని బ్రతికిస్తూ మన జీవితాన్ని నడిపిస్తున్నాడని దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తూ మందిరానికి వెళ్తున్నామా? మనల్ని మనం జ్ఞాపకం చేసుకొని మరి దేవుడి సన్నిధి ఎంత ప్రాముఖ్యమైంది. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారిగా ఉండాలే కానీ ఏదో నామమాత్రమైనటువంటి ఆరాధనగా వెళ్ళి దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ కూడా మన పాత స్వభావంలోనే జీవించినట్లయితే మనం దేవుని కొరకు జీవించిన వారం కామండి. ప్రత్యేకమైన జీవితం కలిగి దేవునికి ఇష్టమైనటువంటి జీవితంతో సత్యమైన మార్గంలో నడవడిలో జీవించినప్పుడే మనం నిజమైన బిడ్డలుగా క్రైస్తవులుగా ఈ లోకంలో ఉండగలుగుతాం. కాబట్టి మాటలు వింటున్న మన జీవితాల్లో మరి మనము మందిరంలోకి వెళ్ళి పారిపోయిన వారిగా ఉంటున్నామా? చివరి వరకు అంతం వరకు దేవుడు వచ్చే రాకడ వరకు సిద్ధపడి మందిరంలో ఉన్నవారిగా ఉందామా? జ్ఞాపకం చేసుకొని మన జీవితాలను మనం కట్టుకుందాం. దేవుడి మాటలు దీవించునుగా.